ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అంటే కంప్లీట్గా ఒక ఈక్వేషన్ తీసుకొని సో ఏ పారామీటర్స్ అయితే ఉన్నాయో సో అన్ని పారామీటర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఎందుకంటే సో మీకు వాటిలో ఏదో ఒక పారామీటర్ మాత్రం ఎగ్జామ్కి అడుగుతాడు. సో కాబట్టి కంప్లీట్గా అన్నీ ఒకే చోట ఉంటే మీకు సో కంప్లీట్ ఐడియా వస్తుంది సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేసి. ఫస్ట్ ప్రాబ్లం, సో x² by 25 plus y² by 16 equal to 1. సో ఒక ఎలిప్స్ ఈక్వేషన్ తీసుకున్నాడు. సో తీసుకునేసి ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే అక్కడ ఏ అండ్ బి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో a² ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. నెక్స్ట్ అలాగే b² ఈక్వల్ టు 16 ఉంది. సో కాబట్టి a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 4. సో రెండింటిని కంపేర్ చేస్తే ఎలా ఉంది, a గ్రేటర్ దాన్ b ఉంది. సో a గ్రేటర్ దాన్ b ఉంది కాబట్టి సో ఎలిప్స్ యొక్క షేప్ మీకు సో ఈ టైప్ ఆఫ్ షేప్ వస్తుంది. సో మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏముంటుంది, x యాక్సిస్ వస్తుంది, మైనర్ యాక్సిస్ y యాక్సిస్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ షేప్ ఉన్నప్పుడు సో వాటి యొక్క కంప్లీట్ పారామీటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సెంటర్, ఫస్ట్ పాయింట్ సెంటర్ వచ్చేసి 0 0, ఎందుకంటే ఇక్కడ x మైనస్ h హోల్ స్క్వేర్ y మైనస్ k హోల్ స్క్వేర్ అంటాము. h k వాల్యూ 0 0 ఉంది కాబట్టి సెంటర్ ఈక్వల్ టు ఏంటి 0 0. సో నెక్స్ట్ మనం ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎసెంట్రిసిటీ ఫామ్లో √a² మైనస్ b² బై a². ఇక్కడ వాల్యూ a గ్రేటర్ దాన్ b ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఉండాలి. ఇన్ కేస్ b గ్రేటర్ దాన్ ఏ ఉన్నప్పుడు ఫస్ట్ b ఉంటుంది, ఇక్కడ b ఉంటే ఇక్కడ కూడా bనే ఉంటుంది. సో ఇక్కడ a ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా aనే ఉంటుంది. సో a² మైనస్ b² బై a². సో 25 మైనస్ 16 బై 25 సాల్వ్ చేస్తే వాల్యూ 9 బై 25. సో స్క్వేర్ రూట్ తీసేస్తే 3/5 వస్తుంది. సో ఎసెంట్రిసిటీ వాల్యూ ఎప్పుడు మనకు ఈ వాల్యూ లెస్ దాన్ 1 వస్తుంది. ఇన్ కేస్ సాల్వ్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ 1 వచ్చిందంటే మీనింగ్ వచ్చేసి మీరు సో క్యాలిక్యులేషన్ రాంగ్ ఉన్నట్టు. నెక్స్ట్ అలాగే వర్టిసెస్ అంటే సో మేజర్ యాక్సిస్ని ఎలిప్స్ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ని వర్టిసెస్ అంటాము. సో +or -a, 0. సో ఏ వాల్యూ 5 కాబట్టి +or -5, 0. సో +5 0, నెక్స్ట్ అలాగే -5 0 వచ్చేసి 2 వర్టెక్సెస్ ఉంటాయి, 2 వర్టిసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోసై, సో వచ్చేసి ఏంటి ఫోకసెస్ వచ్చేసి 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, దాన్ని మనం ఫోకస్ అంటాము. సో ఫార్ములా +or -ae, 0. సో ఏ వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ 5 వాల్యూ, ఈ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాము. వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 3/5. సో దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 5 × 3/5, 5 క్యాన్సిల్, ఫైనల్గా +or -3, 0. సో +or -3, 0 అంటే మీనింగ్ వచ్చేసి 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇక్కడ 3, 0 ఒక పాయింట్, నెక్స్ట్ అలాగే -3, 0 ఇంకొక పాయింట్. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏంటి, ఇక్కడ x యాక్సిస్ మనకి మేజర్ యాక్సిస్. సో కాబట్టి ఈక్వేషన్ వచ్చేసి ఏముంటుంది, y ఈక్వల్ టు 0. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో కంప్లీట్ ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది, 2a ఉంటుంది. సో కాబట్టి 2 × a వాల్యూ 5. సో 2 × 5 ఈక్వల్ టు 10. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో ఇది వచ్చేసి మైనర్ యాక్సిస్ వచ్చేసి ఏంటి, ఇక్కడ y యాక్సిస్ కాబట్టి దానికి ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ లెంత్ కనుక్కోవాలి. సో ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది, ఇక్కడ b 4, టోటల్గా 2b ఉంటుంది. సో 2 × 4 వాల్యూ 8. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ వచ్చేసి ఏంటంటే మీకు సో x ఈక్వల్ టు -a/e, x ఈక్వల్ టు +a/e. సో ఫైనల్గా x ఈక్వల్ టు +or -a/e వస్తుంది. సో ఇక్కడ a వాల్యూ 5, ఈ వాల్యూ 3/5. సో సాల్వ్ చేస్తే ఈ వాల్యూ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో 25/3. సో ఫైనల్ ఆన్సర్ x ఈక్వల్ టు +or -25/3. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ప్లస్ తీసుకుంటాం, నెక్స్ట్ ఇంకోటి మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. సో ఈ పార్ట్ని వచ్చేసి ఏమంటామంటే లేటెస్ట్ రెక్టమ్ అంటాము. సో దీని యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లెంత్ వచ్చేసి ఏముంటుంది, 2b² సో ఆల్రెడీ b వాల్యూ నోన్ వాల్యూ. సో 60, b ఈక్వల్ టు 4 కాబట్టి 16 వస్తుంది b². 2 × 16/5 వాల్యూ 32/5. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై. సో ఇక్కడ మనకు 2, సో ఇక్కడ ఒక ఫోసై ఉంది, ఇక్కడ ఫోకస్ ఉంది. సో ఈ రెండింటి మధ్య మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది, 2ae ఉంటుంది. సో కాబట్టి సో 2ae. సో 2 × a వాల్యూ 5. సో ఈ వాల్యూ 3/5 సాల్వ్ చేస్తే వాల్యూ 6 వస్తుంది. లేదంటే ఆల్రెడీ మీరు ఫోకస్ సాల్వ్ చేసి ఇంట్లో దానికి ట్వైస్ వేసేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్. సో ఈ 2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 2 లైన్స్ యొక్క డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ, సో సెంటర్ నుంచి ఇక్కడికి a/e ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా a/e ఉంటుంది. సో కాబట్టి ఫైనల్గా సో 2a/e వస్తుంది. సో 2a/e. సో 2 × 5, ఈ వాల్యూ 3/5. సో వాల్యూ సాల్వ్ చేస్తే 50/3 వస్తుంది. సో
సో నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఏం తీసుకున్నాను అంటే ఇక్కడ h, k తీసుకున్నాను. సో x - 1 హోల్ స్క్వేర్ బై 25 ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1. సో సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం h, k వాల్యూ వచ్చేసి ఎంత తీసుకున్నాడు 1, 2 తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో చేస్తే మనం వచ్చేసి ఏం చేస్తామంటే జస్ట్ ప్రీవియస్ ఏమైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటాయి. అడిషనల్గా h, kని ప్రతి చోట మనం జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. సో అగైన్ a² = 25, b² = 16. సో a = 5, b = 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే a గ్రేటర్ దాన్ b. సో నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ కేసులో h, k వాల్యూ 0, 0 ఉన్నది. ఇక్కడ h, k వచ్చేసి ఏమొస్తుంది 1, t. సో ఇక్కడ h వాల్యూ ఉంటుంది, ఇక్కడ k వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి సెంటర్ h, k. సో కాబట్టి 1, 2. సో ఎసెంట్రిసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు, వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రీవియస్ ఏమైతే ఉంటుందో అదే ఉంటుంది, వాల్యూ 3/5. నెక్స్ట్ వర్టిసెస్ ప్రీవియస్ కేసులో +or - a, 0 ఉంది. ఇక్కడ వచ్చేసి h +or - a, k వస్తుంది. సో కాబట్టి ప్రీవియస్ ఉన్న దానికి వచ్చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక h వాల్యూ 1 యాడ్ చేస్తున్నాను, k వాల్యూ 2 యాడ్ చేస్తున్నాము. సో దీన్ని సాల్వ్ చేయండి. 1 + 5 ఒకసారి వస్తుంది, నెక్స్ట్ ఇంకోసారి 1 - 5. సో మీకు 2 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే h + a, k 0 కాదు. అగైన్ ఇక్కడ h - a, k వాల్యూ 0 కాదు ఇది. సో నెక్స్ట్ అలాగే ఏంటి ఫోసై ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోసై ప్రీవియస్ కేసులో +or - ae, 0 ఉన్నది. ఇక్కడ జస్ట్ h, kని యాడ్ చేశాను. సో కాబట్టి 1 ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాను. సో సాల్వ్ చేస్తే ఫైనల్గా 1 +or - 3, 2. సో దీన్ని సాల్వ్ చేస్తే 1 + 3, 2 ఒక ఈక్వేషన్ ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ 1 - 3, 2 ఇంకొక పాయింట్ వస్తుంది. సో 2 పాయింట్స్ వస్తాయి. సో h - ae, సో ఇక్కడ k 0 కాదు ఈ టర్మ్. నెక్స్ట్ అలాగే h + ae, k. సో ఈ 2 పాయింట్స్ వస్తాయి ఫోసై. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ ఈక్వేషన్. సో ప్రీవియస్ కేసులో y = 0 ఉన్నది, ఇక్కడ y = k అవుతుంది. సో కాబట్టి k ప్లేస్లో y = 2 రాస్తాము. సో లెంత్ వాల్యూ ఎటువంటి చేంజ్ ఉంటుంది ఇప్పుడు. సో మేజర్ యాక్సిస్ లెంత్ 2 = 2a. సో 2 × 5 వాల్యూ 10. నెక్స్ట్ అలాగే మైనర్ యాక్సిస్ ప్రీవియస్ కేసులో x = 0 ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి x = h. సో x = h. సో x = h. సో కాబట్టి వచ్చే ఈక్వేషన్ వచ్చేసి ఏమొస్తుంది, x = 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో డైరెక్ట్ ఫార్ములా 2b. సో 2 × 4 వాల్యూ 8. సో లెంత్ అంటే ఈ వాల్యూ వస్తుంది, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. ప్రీవియస్ కేసులో x = +or - a/u ఉన్నది. ఇక్కడ అడిషనల్గా ఒక hని యాడ్ చేస్తాము. సో జస్ట్ hని యాడ్ చేస్తున్నాను అంత ప్రీవియస్ కేస్కి. సో కాబట్టి x = 1 +or - a/e. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ 1 ± 25/3. సాల్వ్ చేస్తే అగైన్ మీకు 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో సాల్వ్ చేయట్లేదు ఎందుకంటే జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి. సో ఈ సెట్ ప్రీవియస్ పేపర్స్ చేసిన తర్వాత కంప్లీట్గా అన్ని ఎండ్ వరకు సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్. సో లెంత్ ఆఫ్ లేటర్ సెక్టమ్ 2b² వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. h, k పాయింట్ చేంజ్ అయినా కూడా ఈ వాల్యూ చేంజ్ ఉండదు. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై. ఈ వాల్యూ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, ఎందుకంటే ఓన్లీ డిస్టెన్స్ మాత్రం మెజర్ చేస్తున్నాము. సో 2ae డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్. ఈ వాల్యూలో కూడా నో చేంజ్, ఎందుకంటే డిస్టెన్స్. సో ప్రీవియస్ కేసు ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా సేమ్ అదే వాల్యూస్ వస్తాయి, డిస్టెన్స్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే అక్కడ x² / 9 + y² / 16 = 1. సో ఈ కేసు వచ్చేసి ఏం తీసుకున్నానంటే నేను a b కేసు తీసుకున్నాను. సో వాల్యూ a b ఇది గ్రేటర్ దాన్ కాదు, a b. సో ఈ కేసులో మీరు a అండ్ b వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి. సో a² = 9, b² = 16. సో a = 3, b = 4. సో కాబట్టి ఏంటి b వాల్యూ హై వాల్యూ ఉంది కంపేర్ టు 3తో కంపేర్ చేస్తే. సో కాబట్టి మేజర్ యాక్సిస్ ఇక్కడ y యాక్సిస్ ఉంటుంది, మైనర్ యాక్సిస్ వచ్చేసి ఏముంటుంది x యాక్సిస్ ఉంటుంది. సో కంప్లీట్గా కర్వ్ 90 డిగ్రీ షిఫ్ట్ అవుతుంది. సో సెంటర్ వచ్చేసి ఏంటి 0, 0. సో 0, 0 సేమ్ అదే సెంటర్, ఎందుకంటే మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ సెంటర్ అంటాము. సో కాబట్టి a గ్రేటర్ b కానీ a b ఏది ఉన్నా కూడా సెంటర్ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వాల్యూ. సో ఇక్కడ b వాల్యూ హై ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ b వస్తుంది. సో b² - a² డివైడ్ బై డినామినేటర్లో కూడా సేమ్ ఇదే వాల్యూ వస్తుంది b². సో సాల్వ్ చేస్తే 16 - 9/16. సో 7/√16 √7/4 ఎసెంట్రిసిటీ వాల్యూ. సో ఈ వాల్యూ కూడా మీరు సాల్వ్ చేస్తే ఈ వాల్యూ కూడా <1 ఉంటుంది. నెక్స్ట్ అలాగే వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్టిసెస్ అంటే ఏంటి, మేజర్ యాక్సిస్తో ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని వర్టిసెస్ అంటాము. సో ఈ 2 పాయింట్స్ మనకు వర్టిసెస్. సో ఈ వర్టిసెస్ వచ్చేసి ఏమొస్తుంది 0, ±b. సో ఆల్రెడీ b వాల్యూ నోన్ వాల్యూ మనకు. సో 0, ±4. సో ఫోసై 0, ±b.
సో ఈ వాల్యూ ఫోకస్ ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ మనం ఫోకస్ అంటాము. సో 0, B ఒకటి, 0, B 2 ఉంటాయి. సో కాబట్టి 0, ± B = 4, ఈ వాల్యూ √7/4. సాల్వ్ చేస్తే 4 4 క్యాన్సిల్, ఫైనల్గా 0, ±√7 వస్తుంది. సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కనుక్కుంటున్నాము. సో మేజర్ యాక్సిస్ వచ్చేసి ఏంటి మనకు వై యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x = 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, సో మేజర్ యాక్సిస్ = 2b లెంత్. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది మనకి 2b ఉంటుంది. సో కాబట్టి 2b, సో 2 × 4 వాల్యూ 8 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో మైనర్ యాక్సిస్ ఈక్వేషన్, ఇది మైనర్ యాక్సిస్ వచ్చేసి ఏంటి x యాక్సిస్ కాబట్టి ఏం వస్తాము y = 0. నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో ఈ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది 2 × a ఉంటుంది. సో కాబట్టి సాల్వ్ చేస్తే వాల్యూ 6 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, వన్ డైరెక్ట్రిక్స్, నెక్స్ట్ అనదర్ డైరెక్ట్రిక్స్. సో ఈక్వేషన్ వచ్చేసి ఏంటి y = b/a, ఇక్కడ వచ్చేసి y = -b/a. సో ఫైనల్గా y = ±b/e. సో b వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము, ఈ వాల్యూ కూడా నోన్ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వాల్యూ 16/√7 వస్తుంది. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి, y = +16/√7, y = -16/√7. సో నెక్స్ట్ అలాగే లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ అంటే మనం వచ్చేసి ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ ఉన్న లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ లెంత్ ఫార్మ్లో వచ్చేసి ఏంటంటే 2b²/a. సో 2b²/a, సో 2 × 9/4 సాల్వ్ చేస్తే వాల్యూ 9/2. నెక్స్ట్ అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోసై 2be. సో ఈ 2 డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ ఫోకస్ ఉంది, ఇక్కడ ఒక ఫోకస్ ఉంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్. సో సెంటర్ నుంచి ఇక్కడికి BE ఉంటుంది, ఈ సెంటర్ నుంచి ఇక్కడ కూడా BE లెంత్ ఉంటుంది. సో కాబట్టి టోటల్ లెంత్ వచ్చేసి ఎంత వస్తుంది 2 × BE వస్తుంది. సో 2BE, 2 × B వాల్యూ 4, ఈ వాల్యూ √7/4 సాల్వ్ చేస్తే 2 × √7. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్. సో ఈ 2 డైరెక్ట్రిసెస్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ నుంచి ఇక్కడికి B/E ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లెంత్ B/E ఉంటుంది. సో కాబట్టి టోటల్ వాల్యూ 2b/e వస్తుంది. సో 2b/e సాల్వ్ చేస్తే 2 × 4, b ప్లేస్లో √7/4 సాల్వ్ చేస్తే కంప్లీట్గా ఫైనల్గా వాల్యూ 32/√7 వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం వచ్చేసి ఏం చేస్తున్నా ఇక్కడ ఒక ప్రీవియస్ కేసులో సెంటర్ 0 0 ఉంది. సెంటర్ వచ్చేసి ఏం చేస్తున్నాను ఇక్కడ h,kని సెంటర్ తీసుకుంటున్నాను. సో h,k సెంటర్ తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి, ప్రతిసారి మనము సో ప్రీవియస్ ఏమైతే ఉన్నాయో సో వాటికి జస్ట్ h,kని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో సాల్వ్ చేస్తే a, b వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి b > a వస్తుంది. ఇక్కడ b > a ఉంటుంది. సో సెంటర్ వాల్యూ h,k. సో h వాల్యూ 1, k వాల్యూ 2. సో h,k వాల్యూ 1, 2. సో నెక్స్ట్ అలాగే ఎసెంట్రిసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు, సేమ్ ప్రీవియస్ ఏవైతే ఉంటుందో అదే ఉంటుంది. సో సెంటర్ చేంజ్ చేసిన ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది చేంజ్ కాదు. సో √7/4 వస్తుంది. నెక్స్ట్ వర్టిసెస్. సో వర్టిసెస్ ఈ 2 పాయింట్స్ని వర్టెక్స్ అంటాము, వర్టిసెస్ అంటాము. ఇక్కడ h, k +r. సో ప్రీవియస్ కేసులో 0, ±b ఉంది. ఇక్కడ h,k యాడ్ చేస్తాం కాబట్టి h, k +r - b. సో ఈ 2 పాయింట్స్ మనకు వర్టిసెస్. సో సాల్వ్ చేస్తే 1, 2 + r - 4 వస్తుంది. ఇక్కడ ఒకసారి 2 + 4 చేయండి, ఇంకోసారి 2 - 4 చేయండి, మీకు 2 పాయింట్స్ వస్తాయి. సో ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ అనదర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డౌన్వర్డ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోసై. సో ఫోసై ప్రీవియస్ కేసులో 0, b 0, ±b ఉంది. ఇక్కడ h, k +r - b. అడిషనల్గా h, kని యాడ్ చేస్తాం అంతే. సో సాల్వ్ చేస్తే వాల్యూ ఫైనల్గా 1, 2 + r - √7. సో కంప్లీట్గా సాల్వ్ చేస్తే ఇక్కడ నుంచి మీకు 2 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ ఫోకస్, ఇక్కడ ఫోకస్, 2 ఫోకసెస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే సో మేజర్ యాక్సిస్ ఈక్వేషన్, నెక్స్ట్ అలాగే మైనర్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మేజర్ యాక్సిస్ ప్రీవియస్ కేసులో x = h ఉన్నది, ఇది వచ్చేసి మేజర్ యాక్సిస్ అంటాం మనము. సో మేజర్ యాక్సిస్ x = 0 ఉన్నది, ఇక్కడ x = h వస్తుంది కాబట్టి h వాల్యూ 1, కాబట్టి x = వాల్యూ 1. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. సో మేజర్ యాక్సిస్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కంప్లీట్ లెంత్, ఈ లెంత్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కున్న లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ b ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి b ఉంటుంది. సో సాల్వ్ చేస్తే ఫైనల్గా లెంత్లో చేంజ్ ఉండదు కాబట్టి 2 × 4 వాల్యూ 8 వస్తుంది.
నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్. సో ఈ ఈక్వేషన్ మైనర్ యాక్సిస్ ప్రీవియస్ కేసులో y ఈక్వల్ టు 0 ఉన్నది, ఇక్కడ జస్ట్ కేని యాడ్ చేస్తాం, y ఈక్వల్ టు k. సో కాబట్టి ఏమొస్తుంది, y ఈక్వల్ టు 2 అవుతుంది. సో మైనర్ యాక్సిస్ లెంత్లో ఎటువంటి చేంజ్ ఉంది, దాట్ 2 ఇంటూ ఏ వాల్యూ 2 ఇంటూ 3 చేస్తే వాల్యూ 6 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ప్రీవియస్ కేసులో y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b ఉన్నది, ఇక్కడ y ఈక్వల్ టు అడిషన్గా ఒక కేని యాడ్ చేస్తాం, y టర్మ్ ఉంది కాబట్టి కేని యాడ్ చేస్తున్నాను. సో y ఈక్వల్ టు k ప్లస్ b బై ఏ, ఇక్కడ y ఈక్వల్ టు k మైనస్ b బై ఏ. సో సాల్వ్ చేస్తే ఫైనల్గా వాల్యూ 2 ప్లస్ ఆర్ మైనస్ 16/√7. సో లెంత్ ఆఫ్ లేటర్స్ రెక్టమ్ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో 0 నుంచి ఎక్కడ షిఫ్ట్ చేసిన సెంటర్ని ఈ వాల్యూ చేంజ్ కాదు, ఎందుకంటే ఇది లెంత్ కాబట్టి. నెక్స్ట్ అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోసై, ఈ వాల్యూ కూడా ఎటువంటి చేంజ్ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 డైరెక్ట్రిసెస్ వాల్యూ 2b/e. సో ఈ వాల్యూలో కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లంలో ఏ సాల్వ్ చేస్తామో సేమ్ అదే వాల్యూ ఉంటుంది. సో ఒక పాయింట్ షిఫ్ట్ చేసినా కూడా డిస్టెన్స్ చేంజ్ కాదు, ఎందుకంటే 2 పాయింట్స్ మూవ్ అవుతాయి కాబట్టి సేమ్ డిస్టెన్స్కి ఆ రెండు మధ్య డిస్టెన్స్ సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి సో డిస్టెన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ వీడియోలో సో ఈ సెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం ఈ టాపిక్ మీద. సో